మాజీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. దావోస్లో మీరు పోయినప్పుడు చలి కోసం మేము పోలేకపోయినాం, 5 డిగ్రీలు -10 డిగ్రీలు ఉంటుంది, చలి ఉంటుంది, మేము పోలేకపోయినామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జనవరిలోనే పెట్టుబడుల సదస్సు జరుగుతుంది. దావోస్లో జనవరిలో చలి ఉన్నమాట వాస్తవం. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులందరూ వాళ్ళకు లేని చలి జగన్మోహన్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికే వచ్చిందా? మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు, చలి ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా దావోస్లో 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆయన చేసిన 17/1/23లో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉంటా. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉండే దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. మరి నిన్న ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన, గుడివార అమర్నాథ్ గారు? నేను ఆ వ్యాఖ్యలు చేసింటే ఛాలెంజ్ అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ఛాలెంజ్కి నీ వ్యాఖ్యలకు ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు పరిశ్రమల మంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. మీ సొంత ప్రాంతం ఏది? విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘనత కాదా? మరి మీరు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏం చేశారు? భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి అక్కడున్న గతంలో 2019 నుంచి 24 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలన్నా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. ఈరోజు గత దావోస్ పర్యటనలో చూస్తే 2,36,000 కోట్లు వచ్చినాయి. 20 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మరి బ్రూక్ఫీల్డ్ లాంటి పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఓర్చలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉనికి కోల్పోయినారు. ఇదే చెప్తున్నా, ఇదే చలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు. మరి లండన్కి ఎందుకు పోతున్నారు? లండన్ పోయినప్పుడు చల్లేదా? మీ వ్యక్తిగత పర్యటనలకు పోతున్నారు. బెంగళూరుకు పోయి మీరు సొంత డబ్బులను పెట్టుబడులు పెడుతున్నారు. లండన్లో మీ సొంత డబ్బులు అక్రమార్చనంతా పెట్టుబడులు పెడుతున్నారు. మరి దానికి లేని చలి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంపద సృష్టించే పెట్టుబడులదారులను ఆహ్వానించేదానికి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీకు చలి ఉంది. కానీ మీ సొంత అక్రమార్చనను దాచిపెట్టుకునే దానికి మాత్రం విదేశాల్లో మీకు చలి లేదు. మరి ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తాడు ఈయన? మాజీ పరిశ్రమల మంత్రి విశాఖపట్నాన్ని అంతా నాశనం చేసినారు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈరోజు ప్రజాధనంతో దావోస్ పర్యటన పేరుతో